ప్రైజ్ ద లార్డ్. 12 మంది అపోస్తలులు ఎక్కడికి వెళ్లారు? యేసు పునరుత్థానం తరువాత 12 మంది అపోస్తలులు ఆయన సందేశం వ్యాప్తి చేయడానికి ప్రాచీన ప్రపంచం నలుమూలలకు చెదిరిపోయారు. పేతురు అంతియోకు, ఆపై రోమ్‌కి వెళ్లారు. అక్కడ అతన్ని తలక్రిందులుగా సిలువ వేశారు. అంద్రెయ స్కిఫియా మరియు గ్రీస్‌కి ప్రయాణించారు. పత్మసులో సిలువ వేయబడ్డారు. పెద్ద యాకోబు స్పెయిన్‌లో బోధించారు. జెరూషలేములో కత్తితో చంపబడ్డారు. యోహాను ఎఫెసులో ఉన్నారు. పత్మసు ద్వీపంలో పడవేయబడ్డారు. సహజంగా మరణించారు. ఫిలిప్పు ఆసియా మైనర్లో ఉన్న ప్రజ్యాకు వెళ్లారు. అక్కడ అతన్ని తలక్రిందులుగా సిలువ వేశారు. బర్తలోమయి రమ్మోనియా మరియు భారతదేశానికి చేరుకున్నారు. చర్మం ఒలిచి శిరచ్ఛేదనం చేయబడ్డారు. తోమా పర్షియా మరియు భారతదేశంలో బోధించారు. ఈటెలతో పొడిచి చంపబడ్డారు. మత్తయి ఇథియోపియాలో సువార్తను వ్యాప్తి చేశారు. అక్కడ మత్తయిని కత్తితో పొడిచి చంపేశారు. చిన్న యాకోబు జెరూషలేంలో ఉన్నారు. దేవాలయం నుండి అతన్ని క్రిందికి పడవేశారు. యూదా సిరియా మరియు మెసొపొతేమియాకు ప్రయాణించారు. అక్కడ యూదాను రాళ్లతో కొట్టి చంపేశారు. జలోతియా సీమోను ఉత్తర ఆఫ్రికాలో బోధించారు. పర్షియాలో చంపబడ్డారు. యూదా స్థానంలో వచ్చిన మత్తయి క్రిస్పియన్ ప్రాంతానికి వెళ్లారు. రాళ్లతో కొట్టి శిరచ్ఛేదనం చేయబడ్డారు. ఈ త్యాగమూర్తుల సందేశం ప్రపంచాన్నే మార్చివేసింది మరియు వాళ్ళ మార్గాలు చరిత్రలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. ఆమేన్.